వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నిన్న నైట్ అయితే నేను ఇడ్లీకి వేశాను. ఇడ్లీ పిండి అయితే చూడండి ఎలా పొంగిపోయిందో. ఇంకొంతసేపు ఆగాము అనేసి అంటే మొత్తం పిండి అయితే పడిపోతుంది. అందుకోసం అనేసి ఇప్పుడు నేను సపరేట్ చేసేస్తున్నాను. నాకు ఎంతైతే కావాలో అంతవరకే నేను సాల్ట్ అన్నది వేసేసుకుంటాను. ఇలాగా మళ్ళీ అంతా సాల్ట్ వేసాము అనేసి అంటే పిండి అన్నది మనకి పులిపెక్కుతుంది. కాబట్టి మనకు కావాల్సినంత వరకు సాల్ట్ వేసేసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాము అంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ పిల్లలు సడన్గా అడుగుతూ ఉంటారు కదండి, ఇది కావాలి అది కావాలి అనేసి అడుగుతారు కదా. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అనేసి అంటే వాళ్ళు అడిగిన వెంటనే అంతే మనం వేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుకైతే ఇది సరిపోతుంది అనేసి అనుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ అయితే వేసేస్తా. సాల్ట్ తప్ప దీంట్లో ఏమి వేయను నేను. ఇది ఒక్కటే వేసేసి మిక్స్ చేసేస్తాను. వాటర్ కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది అనమాట. మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది వేసాము అనేసి అంటే లూజ్ అయిపోతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఉంది కదా, నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. నాకు ఇదైతే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాము అనేసి అంటే 1 వీక్ అయినా కానీ మనకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పిండి అన్నది పులిపెక్కకుండా ఉంటుంది. నేను ఇక్కడ సాల్ట్ అన్నది యాడ్ చేయలేదు కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసేసుకొని ఇవి వాటర్ హీట్ అయ్యేలోపు మనం ప్లేట్స్లోకి పిండి అన్నది వేసేసుకోవాలి. నేను ఇంత వాటర్ అయితే వేసాను. ఈ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. మనం ఎప్పుడైనా కానీ ఇడ్లీ వేసేటప్పుడు ఆయిల్ కానీ గీ కానీ అలాగే బటర్ కానీ వేసాము, ప్లేట్స్కి అప్లై చేసాము అంటే మనకి ఇడ్లీ అన్నది ఇలాగా అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. మంచిగా పీల్ చేసేయచ్చు. కాబట్టి ఈ టిప్ ఒకటి ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. ముందుగా నేను సాల్ట్ వేసి ప్రిపేర్ చేసిన ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది కాబట్టి ఆ బ్యాటర్ని ఇలాగా అలా అనేసి ఎక్కువగా వేయకండి. ప్లేట్స్కి ఎంత సరిపోతుందో అంత పిండి వేసాము అనేసి అంటే మిగిలిన ప్లేట్స్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క ప్లేట్కి మనం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా ప్లేట్స్లోకి మనం ఇడ్లీ బ్యాటర్ అయితే పెట్టేసుకున్నాము. వీటిని అయితే పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసాము అనేసి అంటే మనకి ఇడ్లీ అన్నది రెడీ అయిపోతుంది. ఇడ్లీ వేస్తున్నాను కదా, ఇడ్లీలో కాంబినేషన్గా అయితే ఈరోజు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీ చట్నీ నేను ఎలా చేస్తాను అన్నది మీతో అయితే షేర్ చేసేస్తాను. ఇంట్లో వాళ్ళైతే ఎక్కువగా టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి తింటారు, కానీ ఇంకా ఈరోజు అయితే పల్లీ పచ్చడి అయితే చేసేస్తున్నాను. దీనికోసం అనేసి ఒక 1/2 బౌల్ పల్లీలు అయితే తీసుకున్నాను. ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు నేను ఈరోజు. అలానే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి తెల్లగా ఉన్నాయి కాబట్టి మిర్చి నేను ఒక 4 అయితే వేసేసుకున్నాను. వీటిని అయితే డ్రై రోస్ట్ చేసుకుంటా. మనకి పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు అన్నవి ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వీటిని మిక్సీకి అయితే వేసేస్తా.
పుట్నాలు కూడా వేయించాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేస్తాను. ఫ్రై చేసేసుకుంటున్నాను. పుట్నాల్లో మనకి రాళ్ళు అన్నవి ఉంటాయి కాబట్టి ఒకసారి రాళ్ళు అన్నవి చూసేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకండి, మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట మనకి. ఇప్పుడు వీటిని కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేస్తా. ఇవి మనకి పూర్తిగా చల్లారినాయి కదా, ఇప్పుడు మిక్సీ వేయటం కోసం అనేసి ముందుగా ఇక్కడ చిన్నులపాయలను అయితే వేసేస్తున్నా. అలానే జీలకర్ర చిన్నులపాయలు వేసాము అనేసి అంటే మనకి టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఎప్పుడైనా కానీ చట్నీ చేసేటప్పుడు ఇలాగా జీలకర్ర చిన్నులపాయలు కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవటం. ఈ విధంగా ఒక ఫైన్ పేస్ట్ లాగా ఇలా పట్టుకున్నాము అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను తాలింపు అయితే వేసేస్తాను చట్నీని. ఈరోజు తాలింపు వేయటం కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలానే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాం. మనం తాలింపు వేసేటప్పుడు తాలింపు అన్నది ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పచ్చడి అయినా కానీ ఏదైనా కానీ తాలింపు అన్నది బాగా వేగాలి. ఇక్కడ ఇలాగా తాలింపు అన్నది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కరివేపాకు, తాలింపు బాగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీని అయితే వేసేసుకుంటున్నా. మీకు కావాలి అంటే వాటర్ అన్నవి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు, లేదు అనేసి అంటే ఇలా అయినా కానీ తీసేసుకోవచ్చు. చూసారా, ఎమ్మి పుట్నాలు పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకైనా కానీ ఇడ్లీలోకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇడ్లీ అన్నది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. నేను ఇడ్లీ తీయటం కోసం అయితే ఈ గరిటెను అయితే యూస్ చేసేస్తాను. మనం ఆయిల్ అన్నది అప్లై చేసాం కాబట్టి ఇడ్లీ అన్నది నీట్గా వచ్చేసింది అనమాట. మన ఇడ్లీ ప్లేట్స్లో నుంచి ఆయిల్ అప్లై చేయలేదు అనేసి అంటే మాత్రం మనకి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది ఇడ్లీ. చూసారా, ఇడ్లీ అన్నది మనకి ఎంత సాఫ్ట్గా అవుతుందో చూడండి. లోపలంతా గుల్లగా ఉంది కదా ఇడ్లీ, చాలా స్మూత్గా ఉంటుంది ఇడ్లీ. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి ఇడ్లీ అలానే పల్లీలు పుట్నాలతో చట్నీ. ఒకసారి టేస్ట్ చూస్తే ఏంటిది అనేసి తెలిసిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా వచ్చేసినాయి ఇడ్లీ అన్నవి.